అంబటి రాంబాబు గారు బిగ్ బాస్ షో మాదిరిగా ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక కౌంటర్ వేసిపోవడం, యూట్యూబర్లకి మీమ్స్గా మారిపోవడం. ఈసారి ఏం చేశాడంటే, పవన్ని నేను విమర్శిస్తానా, నాకు బుద్ధి లేదా అంటూ కామెంట్ చేశాడు. ఈ మాటలు అన్నది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. ఆయన అన్న వేదిక కూడా విశేషమైనదే. తాజాగా హనుమాన్ జంక్షన్ వద్ద కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు చెందిన కాపు నాయకులంతా హాజరయ్యారు. ఇక అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారండి. ఈ స్పీచ్లో చిరంజీవిని బాగా పొగిడారు, రంగాను బాగా గుర్తు చేసుకున్నారు, ఇంకా చాలామంది గురించి చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎక్కడా చేయలేదు. దీంతో అదే హాట్ టాపిక్గా మారింది. విషయం ఏంటంటే, దీని బ్యాక్గ్రౌండ్న అంబటి రాంబాబుని ఆ కార్యక్రమానికి పిలిచేటప్పుడు ఆ కార్యక్రమ నిర్వాహకులు, నువ్వు వస్తే రా లేదా మర్యాదగా ఉండు, పవన్ కళ్యాణ్ విషయంలో అతని పేరు కానీ అతని ప్రస్తావన కానీ తీసుకురావద్దని వార్నింగ్ ఇచ్చారట. అది కారణం. దాని కారణంగా పవన్ కళ్యాణ్ మాటే ఆయన ప్రసంగంలో ఎత్తలేదు. ఇక అంబటి ఉత్సాహంగా దూకుడుగా తన ప్రసంగం చేస్తుండగా వేదికకు వచ్చిన కొందరు మా పవన్ కళ్యాణ్ గురించి విమర్శించకండి అంటూ బహిరంగంగా కూడా అంబటికి సూచించారట. దాంతో కాస్త అంబటి రాంబాబు, నేనేమైనా తెలివి తక్కువ వాడినా, నాకు బుర్ర లేదా, బుద్ధి లేదా అంటూ చిరుబుల్లాడంట. మీ ముందుకు వచ్చి పవన్ని విమర్శిస్తానా అంటూ ఫైర్ అయ్యారట. నేను రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే నా ఇంట్లో యూట్యూబ్ ఛానల్ ఉంది, లేకపోతే నా పార్టీకి సంబంధించిన సమావేశం ఉంది, అక్కడ చేసుకుంటాను, అంతేగాని ఇక్కడ ఏమీ మాట్లాడను. బాగా తెలిసిన వ్యక్తిని, పిచ్చి పనులు చేసే దానికి నేను సరైన కాదంటూ కాపుని అని, నేను కూడా కాపునేనని గట్టిగా చెప్పారంట. ఇక కాపులు రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తికి ఎదిగారు కానీ రాజ్యాధికారం సాధించలేకపోయారని అంబటి అసంతృప్తి వ్యక్తం చేశారట. 1989 నుంచి కాపులే పార్టీలను అధికారంలోకి తీస్తూ ఉన్నారని, ఆయన ఆనాడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిదే ఘనత అని చెప్పుకొచ్చారంట. మొత్తానికి ఏది ఏమైనా కొన్ని కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ మాట ఎత్తాలంటే అంబటి రాంబాబు భయంతో ఉన్నాడే అని చెప్పాలి. ఈ విషయంలో మరి జనసేన కానీ కూటమి కార్యకర్తలు కానీ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.